వాళ్లకు చేవల్ల మర్రి చెట్ల మీద ఎక్కడి లేని ప్రేమ అన్నమాట. మర్రి చెట్లు పోతున్నాయి మర్రి చెట్లు పోతున్నాయని వాళ్ళు మర్రి చెట్లు కరెక్టే, పర్యావరణకు నష్టమవుతుంది. కానీ మర్రి చెట్లు మామిడి చెట్లు అయితే కాదు. ఒక జగల నుంచి తీసి పెడితే 99% బతుకుంటాయి, వేరే చెట్లు బతికాయి. ట్రాన్స్ప్లాంట్ చేస్తామని చెప్పిండ్రు. అయితే నేను కూడా ఆ బ్యానియన్ ట్రీస్ పోవద్దు. ఎందుకంటే చక్కగా చేస్తే ఉన్న రోడ్డు పక్కకే కదా మర్రి చెట్లు. చక్కగా సూటిగా రోడ్ చేస్తే ఎన్నో అడ్వాంటేజెస్. ఖర్చు కూడా తక్కువైతుంది, దాదాపు 11 కిలోమీటర్లు తక్కువైతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా తక్కువైతుంది, నెగటివ్ ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుంది. వంకర్ తింకర్ రోడ్ను చక్కగా వేస్తే ఈ భూమి మిగులుతుంది. ఇక్కడ ఉన్న ల్యాండ్ ఎక్విజిషన్ పోయిన రైతులకు ఈ భూమి ఇవ్వచ్చు, ఇంకా ప్రభుత్వానికి భూమి మిగులుతుంది. ఇది కూడా చెప్పిన. అదే కాక చక్కగా వేస్తే ఈ మర్రి చెట్లు ఎక్కడున్నాయి, దీని పొంటి మర్రి చెట్లు లేవు, చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్వైజేషన్ చేస్తే. అయితే వీళ్ళు కేసేసినాక మొన్ననే ఈ కేసు అయిపోయింది. అండ్ నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళు స్టే ఆర్డర్ విత్డ్రా అయింది, ఇప్పుడు మొదలైంది. కానీ మొదలు కాకున్నా కూడా అంతకంటే ముందే ఎక్కడనైతే మర్రి చెట్లు లేవో, ఉదాహరణంగా చేవెళ్ళ బైపాస్, మోయినాబాద్ బైపాస్, ఆ పని ఆల్రెడీ ఏడాది మొదలైంది. కానీ ఇక్కడ మొన్ననే స్టే వెకెట్ అయింది. అది ఇక్కడ ఉన్నది. మొన్ననే స్టే వెకెట్ అయింది అండ్ పని మొదలవుతుంది. కానీ ఇంకా నా విజ్ఞప్తి ఏంటంటే ఉన్నదాన్ని ఈ వంకర్ తింకర్ హైవేని కొన్ని షార్ప్ కార్నర్స్ చక్కగా చేసాను. కానీ ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. అయితే ఇప్పుడు కూడా దీన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉన్నది. అంటే మా ప్రాంతానికి చాలా పెద్ద గొప్ప వ్యక్తి, మహనీయులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారు ఉన్నారండి. చాలా గొప్ప మనిషి ఆయనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. చేరులు కదిలియకు బాబు, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటుందేమో అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో ఆయనకే అర్థమవుతలేదు. మొన్న ఎవరన్నా ఇంగితగాను మొన్న మంచి సారీ, ఈరోజు కొంచెం కఠినంగా నిర్ణయించుకోవాలని చెప్తున్నా. ఆయన వయసులో నాకన్నా పెద్ద మనిషి ఉండొచ్చు, కానీ ఈరోజు మాత్రం బరాబర్ మాట్లాడదలుచుకున్నా. ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్నాడు, కామన్ సెన్స్ ఉన్నాడు, చదువుకున్నాడు ఎవరన్నా, నువ్వు ఆడ హాస్పిటల్లో చనిపోయిన 20 మంది అక్కడ మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి. కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ రోధిస్తున్నారు, ఏడుస్తున్నారు అక్కడికి వచ్చి కింద మీద పడి. నీకు మనసు అంటే వ్యక్తికి ఎవరికన్నా ఆడికి వచ్చి రాజకీయాలు మాట్లాడతారా? ఆడొచ్చి ఏం చెప్పాలి? నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కుటుంబాలకు అండగా నిల్చోవాలని వచ్చిన వాళ్ళ కుటుంబాల ప్రధాన సానుభూతి అని చెప్తారా? వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్నా, మృతదేహాలు అక్కడ పడున్నా ఈయన ముందరికి వచ్చి రాజకీయాలు మాట్లాడతాడు. పెద్ద మనిషి విశ్వేశ్వరరెడ్డి గారు ముందలు నిల్చొని రాజకీయాలు మాట్లాడతాడు. మీకు ఇంగితగానే ముందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట? మీరు చదువుకున్నోళ్ళేనా? అప్పుడప్పుడు మీరు ఏం చేస్తున్నారో మీకు అసలు ఆలోచన వస్తుందా? ఏమంటారు పెద్ద మనిషి ఈయన విశ్వేశ్వరరెడ్డి గారు? అక్కడ ఇంకా యాక్సిడెంట్లో ఎవరు చనిపోయారో లేదో తెలియదు, ఏం చేస్తున్నో వాడు కన్ఫ్యూజన్ తెలియదు. వాడు ప్రెస్ మీట్ పెట్టి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇది వాళ్ళు చేయనీలేదని మాట్లాడతారు. మీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది ఉందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట? నేను ఏం మాట్లాడతారు? ఆ 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఎవరండి ఎంపీ? ఏ పార్టీలో ఉన్నాడు ఆయన? అధికార పార్టీలో లేడా? అధికార పార్టీలో లేడా ఆయన? 5 సంవత్సరాలు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆయన ఎంపీ. అదేమో నేషనల్ హైవేస్. టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని మీరు అంటున్నారు. మీరేం పీకిరు అంటున్నా నేను. మీరేం పీకిరు? ఈ 7 సంవత్సరాలు ఎంపీ ఎవరున్నారు? మీ బాధ్యత లేదా? నిత్యం వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు, మళ్ళీ నువ్వేం చేసినావు? అవతలో ఏం చేయలేదు సరే, ఎంపీగా మళ్ళీ మీరేం చేసిరు అంటున్నా నేను. అసలు మీ ప్రపోజల్ ఏంది? ఈ 2 సంవత్సరాలు ఎన్జీటీలో కనీసం మీరు ఒక్కరోజైనా ఫాలోఅప్ చేసిండ్రా? ఒక్కరోజైనా నాలాగా మీరు పోయి వచ్చిండ్రా? స్థానికంగా అప్పీల్ చేసిండ్రా? ఇంకా విచిత్రం నాకు అర్థం కాదు. నిన్న కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, వీళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి అంటున్నాడు. ఈ 2 సంవత్సరాల అధికారం ఎవరుతుందండి? ఈ 2 సంవత్సరాల అధికారం ఎవరుతుంది? ఎందుకు మీ ముఖ్యమంత్రి గారు మీ నోట్లను ముఖ్యమంత్రి గారు పేరు చెప్పడం అంత ఎందుకు భయపడుతున్నారు? ఈ 2 సంవత్సరాల బాధ్యతలు ఉందని అడగాల్సిన అవసరం లేదా? ఎందుకు ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి పోయే రోడే కదా, మీరు ఎందుకు చేస్తలేరని అడగాల్సిన అవసరం లేదా విశ్వేశ్వరరెడ్డి గారు అంటున్నాను నేను.
విచిత్రం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆయనది గమ్మత్ పంచాయతీ. ఈడ కొన్ని హ్యాచరీస్ ఉన్నాయి, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటారు. ఎందుకు విశ్వేశ్వరరెడ్డి గారు, ఎందుకు మీ నోట్లో నుంచి కనీసం రంజిత్ రెడ్డి గారి పేరు చెప్పని కూడా ఎందుకు భయపడుతున్నారు మీరు? రంజిత్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు ఈరోజు. ఆ భూములు ఎవరివి? ఏ పార్టీలో ఉన్నాడు రంజిత్ రెడ్డి? ఎందుకు చెప్తలేరు మీరు కాంగ్రెస్ పార్టీ పేరు? ఎందుకు తీసుకుంటలేరు రంజిత్ రెడ్డి గారి పేరు మీ నోట్ మీద? ఇదే అండి బీజేపీ పార్టీ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో కొలాప్స్ అవుతున్నది, ఎందుకు బీజేపీ పార్టీని నమ్ముతలేరంటే ఇగో ప్రత్యక్ష సాక్షి మీకు ప్రజెంట్ చేస్తున్నా. ఇంకా నిన్న సూత్రాలు, బ్రహ్మాండమైన సూత్రాలు మనందరం సోషల్ మీడియాలో చూస్తున్నాం. నీతి సూత్రాలు అనాలో లేకపోతే బ్రహ్మాండమైన సూత్రాలు అని చెప్పాలి. ఏమంటాడు విశ్వేశ్వరరెడ్డి గారు? రోడ్డు బాగా లేకపోతే యాక్సిడెంట్లు తక్కువైతాయి, రోడ్లు బాగుంటేనే యాక్సిడెంట్లు ఎక్కువైతాయి, కాబట్టి రోడ్లు బాగుండదని చెప్తున్నాడు ఆయన. ఇది ఎట్లుందంటే కరెంట్ లేకపోతే బాగుండు, చీకట్లు ఉండొచ్చు, కరెంట్ ఉంటే కరెంట్ షాక్ వచ్చి చేస్తాం, తిండి లేకపోతే బాగుండు, ఆకలితో ఉండొచ్చు, తిండి ఉంటే డయాబెటీస్ షుగర్ వస్తుంది, ఇల్లు లేకపోతే బాగుండు, గుడిసెల రోడ్డు మీద ఉండొచ్చు, ఇల్లు ఉంటే మా హైడ్రా కొడుతుంది, ఏవి లేకపోతే బాగుండు అన్నట్టు ఉన్నది విశ్వేశ్వరరెడ్డి గారు. ఎవరన్నా అంటారా ఇవన్నీ? అంత తెలివైన నాయకత్వం మా దగ్గర ఉన్నది. మరొకసారి